ఒక బ్రదర్ అయితే, "అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మా నాన్నగారి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి ర్యాపిడోలో నేను వర్క్ చేసుకోవచ్చా?" అని చెప్పి అడుగుతున్నారు. తప్పు భయ్యా అలా చేయకు. మీరు వేరే వాళ్ళ లైసెన్స్ పెట్టి ఈ ర్యాపిడోలో వర్క్ చేస్తూ ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే ముందుగా పట్టుకునేది ఆ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది? ఆ ఐడీ ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళని పోలీస్ కేస్‌లో వేస్తారు. మిమ్మల్ని వదిలేస్తారంటే మిమ్మల్ని కూడా వదిలేయరు. మీరు ఆ యాక్సిడెంట్ చేసుంటారు కాబట్టి మిమ్మల్ని కూడా పట్టుకొని స్టేషన్‌లో కూర్చోబెడతారు. ఇద్దరికీ రిస్కే. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏందంటే ఎక్కడైనా యాక్సిడెంట్‌లో మీకేదైనా ఇంజ్యూరీ జరిగిందంటే రాపిడో గాని, ఊబర్ గాని, ఓలా గాని మీకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ అమౌంట్ అనేది ఇవ్వదు. మళ్ళీ రెగ్యులర్‌గా హైదరాబాద్‌లో, వైజాగ్‌లో పోలీసులు చెక్ చేస్తూనే ఉంటారు. ప్రాపర్‌గా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే వెహికల్స్‌ని నడిపిస్తున్నారా లేదా అని. అలాంటి చెకింగ్‌లో మీరు దొరికిపోయారంటే మీ వెహికల్‌ని సీజ్ చేస్తారు. మిమ్మల్ని 6 నెలల పాటు జైల్‌లో పెడతారు. ఇవన్నీ అవసరమా నన్నడిగితే? సో, చక్కగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే ఈ బైక్ టాక్సీలో వర్క్ చేసుకోండి.